VDN వార్తదర్శినికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానములు, దాస సాహిత్య ప్రాజెక్టు మరియు కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో గురువందన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పగడాల రామానంద తీర్థ ఆచార్యులు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక సందేశం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని ఆయనతో పాటుగా దేవస్థాన చైర్మన్ ముదనూరి వెంకటరాజు, దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు, భక్తులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు మరియు సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుపుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో ఇంకొక ప్రధానమైన సకల అద్భుతంగా వచ్చారు. వారందరికీ కూడా తెలిపాము. ఈనాటి నామ సంకీర్తన కార్యక్రమానికి స్వామివారిని అంత ఎక్కువ సంఖ్యలో వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకునే క్షేత్రం మరి మన కోనసీమ తిరుమలగా పిలువబడే ఈ యొక్క వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. మరి ఇలాంటి ఆలయంలో ఈ యొక్క గురు పౌర్ణమి సందర్భంగా గురువారం కార్యక్రమాన్ని మనం జరుపుకోవడానికి ఇచ్చేసినటువంటి గురువర్యులు మరి ఆనంద తీర్థాచార్య గారికి నమస్సుమాంజలి తెలియజేసుకుంటాం. అలాగే వేదికను అలంకరించిన మా దేవస్థానం చైర్మన్ గారైన ముదనూరి వెంకటరాజు గారికి, అలాగే వేదికను అలంకరించిన వివిధ ఈ యొక్క ప్రాజెక్టులో మమేకమై ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి. అలాగే వారం రోజుల నుంచి అహోరాత్రులు కష్టపడి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్న దాసాంజనేయ టీమ్స్ కానీ స్వామివారి సేవకులు కానీ వీరందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి ముఖ్యంగా ఒక చోట మరి ఈవేళ నేల ఈనిందా అన్నట్టుగా మరి ఎక్కడా కూడా కిక్కిరిసిపోయింది. మరి ఇలాంటి కార్యక్రమానికి భగవంతుడి యొక్క అనుగ్రహంతో వచ్చిన మీరందరూ కూడా ధన్యదేవులు. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నిజంగా కూడా ఈ యొక్క కార్యక్రమం ఎలా జరుగుతుంది, వరుణుడు మనకి సహకరిస్తారా లేదా అనేది ఇంతకాలం మాకు పెద్ద ప్రశ్నార్థంగా ఉండేది. మరి ఈరోజు చలిగాలం ఉంది, అలాగే వర్షం కూడా ఏమీ లేదు. అయినప్పటికీ కూడా టీటీడీ వారు వారి ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ వచ్చే భక్తులు ఒక సంవత్సర కాలములో వారు సంపాదించిన ఆ జ్ఞానము, ఆ విద్యను ఈ ఆషాఢ పౌర్ణిమ దినము గురువులకు గురువైన ములికుల చక్రవర్తి, కవికుల చక్రవర్తి, బ్రహ్మాది దేవతలకు కూడా వేదోపదేశము చేసినటువంటి మహావిష్ణు స్వరూపుడైన వ్యాస భగవానులకు సమర్పించే దినం. ఆనాటి వేదవేత్తలు, వేదాంతవేత్తలు తమ విద్యను స్వామికి సమర్పించి, అయ్యా మీకు సమర్పిస్తున్నాను, మీ దగ్గర భద్రంగా ఉంచాను. అది భక్తిచే, ప్రపత్తిచే స్వామి పాదములకు నమ్రీభూ